ఓ అంకం ముగిసింది. 2 నెలల పాటు ఉర్రూతలూగించిన ఐపీఎల్ ముగిసింది. కానీ అభిమానులైతే చింతించాల్సిన అవసరం ఎక్కడా లేదు. వినోదానికి కొదువే లేదు. మరింత భారీ స్థాయిలో, మరింత తీవ్రతతో క్రికెట్ ప్రేమికులను అల్లరించడానికి విశ్వవేదిక సిద్ధమైంది. ధనాధన ఆటను వీక్షించడానికి మరీ ఎక్కువ రోజులైతే నిరీక్షించాల్సిన అవసరం అయితే అసలే లేదు. అమెరికా, వెస్టిండీస్ వేదికగా మరో 3-4 రోజుల్లోనే టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. 20 జట్లు, 55 మ్యాచ్ల్లో క్రికెట్ ప్రేమికులను అలరించే ఈ టోర్నీ వివరాలేంటో కంప్లీట్గా అన్ని 1 by 1 చూసేద్దాం. భారత కాలమానం ప్రకారం జూన్ 2న టోర్నమెంట్ అయితే ఆరంభం అవుతుంది. మొత్తం 20 జట్లు 4 గ్రూపులుగా విభజించారు. గ్రూపులో ప్రతి జట్టు ఇంకో జట్టుతో ఒక్కొక్క మ్యాచ్ అయితే ఆడుతుంది. తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8గా అర్హత సాధిస్తాయి. అక్కడ జట్లను 2 గ్రూపులుగా విభజిస్తారు. సూపర్ 8లో ఒక్కొక్క గ్రూపులో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్లో ప్రవేశిస్తాయి. ఒకవేళ టై అయితే ఏంటి పరిస్థితి? టీ20 ప్రపంచ కప్లో మ్యాచ్ టై అయితే ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అది కూడా టై అయితే మళ్ళీ సూపర్ ఓవర్ ఆడతారు. మళ్ళీ టై అయితే మళ్ళీ సూపర్ ఓవర్ ఆడతారు. ఫలితం తేలేదాకా సూపర్ ఓవర్ ఆడుతూనే ఉంటారు. అదే టీ20 ఫార్మాట్. ఇక వర్షం పడితే ఏంది పరిస్థితి? గ్రూప్ దశ, సూపర్ 8 దశల్లో ప్రతికూల వాతావరణాల వల్ల సమయం వృధా అయితే కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహిస్తారు. సెమీఫైనల్స్, ఫైనల్కి మాత్రం జట్లు కనీసం 10 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. గ్రూపు, సూపర్ 8 దశలో కనీసం ఓవర్లు సాధ్యం కాకపోతే మ్యాచ్ రద్దు అవుతుంది. తొలి సెమీఫైనల్, ఫైనల్కు 190 నిమిషాల అదనపు సమయం రిజర్వ్ డేలు ఉన్నాయి. రెండో సెమీఫైనల్కు మాత్రం రిజర్వ్ డే లేదు. ఆ మ్యాచ్కు ఫైనల్కు మధ్య ఒక్కరోజు మాత్రం విరామం మాత్రమే ఉండటం అందుకు కారణం. కానీ రెండో సెమీఫైనల్ ఫలితం తేలటం కోసం 250 నిమిషాల అదనపు సమయం అయితే కేటాయించారు. భారత్ నాకౌట్ చేరితే గయానాలో రెండో సెమీఫైనల్ ఆడుతుంది. ఈ మ్యాచ్ వేళలు రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే భారత ప్రేక్షకులకు అనుకూలంగా ఉంటుందో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే ట్రినిడాడ్లో జరిగే తొలి సెమీఫైనల్ భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు మొదలవుతుంది. ఫైనల్ మ్యాచ్ బార్బడోస్ వేదికగా భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు అయితే మొదలవుతుంది. ఇక ఇదైతే మాత్రం ఐసీసీ గత కొన్నేళ్లుగా క్రికెట్ ప్రాచుర్యాన్ని పెంచడం కోసం విశేషంగా కృషి చేస్తుంది. ముఖ్యంగా అమెరికాలో క్రికెట్ వ్యాప్తికి మంచి అవకాశం ముందున్న ఉద్దేశంతో ఈసారి ఆ దేశంలో టీ20 ప్రపంచ కప్ను నిర్వహిస్తోంది. మరి బేస్బాల్ను అమితంగా ఇష్టపడే అమెరికాలో క్రికెట్ ఎంత మేరకు చొచ్చుకోగలదనేది ప్రశ్నగా మారింది. ఐసీసీ మాత్రం యూఎస్ఏ మార్కెట్పై ఆశాభావంతో ఉంది. ఆ దేశంలో దాదాపు 3 కోట్ల మంది క్రికెట్ అభిమానులు ఉన్నారన్నదే దాని అంచనా. అయితే 2028లో లాస్ ఏంజల్స్లో ఒలింపిక్స్లో కూడా క్రికెట్ ఉన్న నేపథ్యంలో ఈ ప్రపంచ కప్ పెద్దగా ముందడుగుగా భావిస్తుంది. అమెరికాలో అభిమానులను ఆకర్షించేందుకు ఐసీసీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ను ప్రపంచ కప్ రాయబారిగా నియమించడమే కాకుండా మియామిలో జరిగిన ఫార్ములా 1 రేసులో కూడా టోర్నీ గురించి ప్రచారం చేసింది. అయితే ఓ సగటి అమెరికా పౌరుడి దృష్టిని బేస్బాల్, ఎన్ఎఫ్ఎల్, ఎన్బిఏలా మరల్చడం అంత తేలికైతే కాదు. ఆ దేశంలో కింద స్థాయి నుంచి క్రికెట్ ఎదగాల్సి ఉంది. ఈ ప్రపంచ కప్లో అమెరికా జట్టు కూడా ఆడుతుండటంలో ఆ దేశంలో ఎంత మేర ఆసక్తిని పెంచుతుందో చూడాలి. భారత్, పాకిస్తాన్ మ్యాచ్తో పాటు మొత్తం 16 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లకు యుఎస్ఏ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే 4 గ్రూపుల్లో గాను ఏ గ్రూపులో జట్టు పరిశీలిస్తే భారత్, కెనడా, ఐర్లాండ్, పాకిస్తాన్, అమెరికా ఉన్నాయి. గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నమీబియా, ఒమన్, స్కాట్లాండ్ ఉన్నాయి. గ్రూప్ సిలో ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, పపువాగునియా, ఉగాండా, వెస్టిండీస్ ఉన్నాయి. గ్రూప్ డిలో బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, శ్రీలంక ఉన్నాయి. అయితే అమెరికా, వెస్టిండీస్లో మొత్తం 9 వేదికల్లో టీ20 ప్రపంచ కప్ అయితే జరగనుంది. అమెరికా ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. అమెరికాలో ఫ్లోరిడా, టెక్సాస్, న్యూయార్క్లో వేదికలు కానున్నాయి. మొత్తం 55 ప్రపంచ కప్ మ్యాచ్ల్లో 16 యుఎస్ఏలో జరుగుతాయి. మిగతా మ్యాచ్లకు వెస్టిండీస్లోని ఆంటిగ్వా, బార్బుడోస్, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, ట్రినిడాడ్ అండ్ టొబాగో ఆతిథ్యం ఇస్తాయి. గ్రూప్ ఏ మ్యాచ్లన్నీ అమెరికాలోనే జరుగుతాయి. నాకౌట్ మ్యాచ్లన్నింటికీ వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తుంది. ఉదయం 5 గంటలు, 6 గంటలు, 8 గంటలు, 10 గంటల 30 నిమిషాలు ఇలా భిన్న సమయాల్లో మ్యాచ్లు అయితే ఆరంభం కానున్నాయి. అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే మ్యాచ్లు ఉన్నాయి. అయితే భారత మ్యాచ్లు ఆరంభమయ్యేది మాత్రం రాత్రి 8 గంటలకే. అయితే జూన్ 5న న్యూయార్క్లో ఐర్లాండ్తో పోరుతో టీమిండియా తన ప్రపంచ కప్ వేటను అయితే ఆరంభిస్తుంది. ఆ తర్వాత న్యూయార్క్లోని జూన్ 9న పాకిస్తాన్తో, జూన్ 12న అమెరికాతో తలపడనుంది. భారత్ తన ఆఖరి మ్యాచ్ గ్రూప్ మ్యాచ్ను గాను జూన్ 15న కెనడాతో ఆడుతుంది. ఈ మ్యాచ్లన్నీ రాత్రి 8 గంటలకే ఆరంభమవుతాయి. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ఐసీసీ టీ20 వరల్డ్ కప్ను గాను ఏ జట్టు గెలుస్తుంది అనుకుంటున్నారో మీ ఫేవరెట్ టీం పేరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.
అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.